తినే స్వీట్స్లో మామిడి తాండ్ర తాటి తాండ్ర చాలా ప్రసిద్ధి. మరి వీటిని ఎలా తయారు చేస్తారు? వీటి తయారీకి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇక మినిమం వారం రోజుల పైగానే ఈ తాండ్రలు తయారు చేయడానికి సమయం పడుతోందట. మామిడి తాటి తాండ్రల పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం అనగానే పూతరేకులతో పాటు మామిడి తాటి తాండ్రలే గుర్తుకొస్తాయి. అలా ఆత్రేయపురం వెళ్దాం, తాండ్రల రుచి చూసొద్దాం. తయారీ కష్టాలపై ఐ న్యూస్ కరెస్పాండెంట్ గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో ప్రసిద్ధ వంటకమైనటువంటి తాటి తాండ్ర, మామిడి తాండ్ర, వీటి తయారీ విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి తయారీలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి, ఈ కుటీర పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయి, కార్మికులకు ఉపాధి ఏ విధంగా లభిస్తుంది, అసలు ఈ సరుకు ఎట్లా దొరుకుతుంది, అదేవిధంగా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఈ సమగ్ర అంశాలన్నీ కూడా ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చేది తినే వంటకాల్లో ముఖ్యంగా ఆత్రేయపురం. ఆత్రేయపురం అనగానే ఎక్కువగా పూతరేకులు, మామిడి తాండ్ర, తాటి తాండ్ర ఇవే ఎక్కువగా గుర్తొస్తాయి. ప్రస్తుతం మనం ఈ తయారీ కేంద్రాల వద్ద ఉండడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఆత్రేయపురంలో ఉన్నటువంటి ఈ మామిడి తాటి తాండ్ర తయారీ కేంద్రం వద్ద ఉండడం జరిగింది. మనం చూస్తున్నటువంటి తాటికాయలన్నీ కూడా పొలాల్లో దొరికేటువంటివి. వీరు ఉదయాన్నే కొంతమంది వర్కర్లను పెట్టుకుని ఇవన్నీ కూడా సేకరించి ఎక్కడైతే కుటీర పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాంతానికి తీసుకొచ్చి వీటిలో నుంచి గుజ్జును వేరు చేసి ఇలా మామిడి తాండ్ర, తాటి తాండ్రను కూడా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. మనం చూస్తున్నాం ఆత్రేయపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఈ వర్క్ను 365 రోజుల పాటు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ ముడి సరుకు దొరకనటువంటి సందర్భంలో పలు ఇబ్బందులు కూడా ఈ మహిళలు, అదేవిధంగా ఈ కుటీర పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎంతమంది వర్కర్లు పెట్టాలంటే ఓనర్లకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ దొరికేటువంటి ముడి సరుకును తీసుకువచ్చి ఈ వర్కర్లకు పని కల్పిస్తున్నటువంటి విధానం ఈ ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, తాడి చెట్టు నుంచి దొరికేటువంటి ఏవైతే తాటి పండ్లు ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఈ విధంగా వాటి తొక్కలను వలిసి గుజ్జును వేరు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సాధారణంగా ఒక తాడి చెట్టు జీవితకాలం 100 ఏళ్ల పాటు ఉంటుంది. దాదాపు 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ల పాటు ఈ మామిడి పండ్లు అనేవి, తాటికాయలు అనేవి కాస్తూ ఉంటాయి. అయితే ఇటీవల రైతులు చాలా తోటల్లో కూడా ఈ మామిడి చెట్లను నరికివేస్తుండడంతో తాటి పండ్ల సేకరణ అనేది, లభ్యత అనేది దొరకనటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నటువంటి సందర్భం ఈ ఆత్రేయపురం ఈ కుటీర పరిశ్రమల వద్ద కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనకు తెలుసు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అక్కడ ఈ కళ్ళు అంతా కూడా ఆధారపడింది, గౌడలలో ఎక్కువగా ఉండడం, అక్కడ ఈ చెట్ల పెంపకం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. తాడి చెట్లు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులే చాలా వరకు సొంతంగా వాటిని పెంచి వాటి మీద వచ్చేటువంటి కళ్ళు, వీటి ద్వారా జీవనోపాధి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ తూర్పుగోదావరి జిల్లాలో దొరికేటువంటి తాడి చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా చాలా వరకు రైతులు తమ తోటల్లోంచి తొలగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దానివల్ల తాటి పండ్లు దొరక్క ఈ తాటి తాండ్ర ఏర్పాటు చేయాలన్నా కూడా ఇబ్బందికర పరిణామాలు ఉంటున్నాయని చెప్పి రైతులు, కుటీర పరిశ్రమ యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి. ప్రభుత్వమే స్వచ్ఛందంగా ఈ తాడి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి కుటీర పరిశ్రమల యాజమాన్యులు అయితే కోరుతూ ఉన్నారు. ఈ చెట్ల పెంపకం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కుటీర పరిశ్రమలకు అదేవిధంగా ఉపాధి కలుపుతుంది. దీనివల్ల మరొక 100 మంది జీవనోపాధి కలుగుతుందని చెప్పి యాజమాన్యాలు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సాధారణంగా ఒక చెట్టు పెంచాలన్నా చాలా కష్టతరమైనటువంటి అంశంగా చెప్తున్నారు రైతులు. ఎందుకంటే చెట్టు వేసినటువంటి 2-3 సంవత్సరాల్లో ఎదగదు, కానీ జీవితకాలం దాదాపు 50 నుంచి 100 ఏళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఈ చెట్లు నరికివేత వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. పండ్లు దొరకట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి యాజమాన్యాలు అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల తోటల్లో ఉండేటువంటి తాడి చెట్లను కొట్టకుండా ప్రభుత్వమే వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని అయితే ఈ పరిశ్రమల నుంచి మనకు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వీటి తయారీ కూడా ఏ విధంగా ఉంటుంది, దాని లోటుపాట్లు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఏవైతే ఈ తాటి తాండ్ర మామిడి తాండ్ర తయారు చేస్తున్నటువంటి వర్కర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ తయారీ గురించి. అమ్మ, మీరు ఇక్కడ ఈ ఆత్రేయపురం అనగానే మామిడి తాండ్ర, తాటి తాండ్ర, పూతరేకులు ఫేమస్ కదా, ఈ ఎలా తయారు చేస్తారు, వీటి విధానం ఒకసారి చెప్పండి. పచ్చంగాయలు తోటలకు వెళ్ళి ఏరుకుని తెచ్చుకుంటారు. తాటికాయలు అయితేనే, మామిడికాయలు అయితే కొనుక్కు తెచ్చుకోవాలి. తాటికాయలు అయితే ఏరుకు తెస్తే మేమేమో పొద్దున్నే మంచికాయలల్లా శుభ్రం చేసి కడిగి అన్నీ నీట్గా పెట్టుకొని పగలగొట్టి అవన్నీ పేసుని తీసి మళ్ళీ ఎండలో పూతలు పెడతాము తాండ్రవుతాకి. ఈ తాటి చెట్లు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం ఉందంటే చాలా తోటల్లో తాటి చెట్లు నరికేశారు. అది చాలా ఇబ్బంది. మా అలాంటి వాళ్ళకి 10 మందికి ఉపాధి చూపిస్తున్నారు వీళ్ళు. అప్పుడే మొన్న ఎండాకాలం నుంచి మేము చేస్తున్నాం పని. తాటికాయలు మామిడికాయలు అయిపోయాక తాటికాయలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అండి? ఇది ఈ రూపు రావడానికి మీరు ఏం చేస్తారు? ఇది మామూలుగా ఇందులో ఏమి కలిపేది ఏమీ కాదు. ఆ తాటికాయలు అయితే బాగున్న కాయల్ని మాత్రం శుభ్రంగా కడుక్కుని శుభ్రంగా కొట్టి శుభ్రం చేస్తాము. చేసాక తొక్కలు తీసేసి అప్పుడు ఆ తాటి పేసం తీస్తే ఆ పేసంలో కొద్దిగా పంచదార కొంచెం కలిపి అప్పుడు అక్కడ పూతలు వేస్తాము చేపల మీద. వేసాక అప్పుడు ఇదిగా ఇలాగ ఎండితే 10 పూతలు వేస్తాం. ఆవిడ ఇలా అవుతుంది. అంటే ఈ ఎండడానికి ఎంత టైం పడుతుందండి ప్రాసెస్ అంటే ఇది 2 పూతలు ఒక రోజు అంతా ఎండుతుంది. 2 పూతలు వేస్తాం అంతే చేప మీద. అలా వారం రోజులు ఎండాలి. ఎండితేనే ఇలా చేప తయారవుతుంది. ఎండ ఉండాలి. ఒక్కోసారి ఎండ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అన్నిటికీ అలా నష్టం, వాన వచ్చినా నష్టం వస్తుంది. ప్రభుత్వం ఏమో ఏమి ఆదుకోవట్లేదు, ఏమి లోన్లు కట్టి ఏమి ఇవ్వట్లేదు. మరి ఇలాంటి వాళ్ళని చూస్తే మరి మా అలాంటి వాళ్ళకి పని ఉంటుంది. ఈ తయారీలో ఇంకేం వాడతారండి? ఇంకేం వాడమండి. క్వాలిటీ బెల్లం ఇంకా వేయలేదు, పంచదార వేస్తున్నారు, కొంచెం వేస్తారు. అదేం తక్కువ, ఎంతో వేయరు. ఒక బకెట్కి ఒక 100 గ్రాములు అలా వేస్తారు అంతే, తక్కువ వేస్తారు. కిలోల లెక్కన ఎలా ఉంటుందండి తయారైన తర్వాత? రేట్ అయితే మాకు తెలియదండి, ఓనర్ గారికి తెలుస్తుంది. అంటే మేము అమ్మం కాబట్టి మాకు తెలియదు ఇది. అంటే తాటి తాండ్రే అమ్మలేదు ఇప్పుడు వచ్చి. ఇంకా మామిడి తాండ్ర అయితే మాత్రం 150 కానించి 300 అలా 250 దాకా అలా ఉన్నది రేట్లు. అంటే తయారీ ఈజీ అంటారా కష్టం అంటారు? కష్టమే అండి, ఈజీ ఏం కాదండి. చేతులు మోపు చేసేస్తాయి మాకు. అవి కొట్టాలి కదండి, కొట్టి అవన్నీ తీసేటప్పుడు మోపు చేస్తాయి. అక్కడ ఉందంటే అసలు గోర్లు కూడా ఉండవు. అది తీస్తున్నారు కదా పేసు, అది తీసి కాడ అసలు ఇంకా గోర్లు తగిలితే మొక్క అలా ఊడిపోతుంది. అలా తీస్తాం. మరి ఇంకా తప్పదు కదా మాకు, ఇంక వేరే పని ఏమి లేక ఎక్కడ మేము పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాం. మరి పొద్దున్నే ఆటో మీద. మీకు ఎన్ని రోజులు ఉంటుందండి ఈ పని? ఈ పని తాటికాయలు ఉన్న ఒక 3 నెలలు 4 నెలలు తాటికాయలు ఉంటాయి, అప్పుడే ఉంటుంది. మామిడికాయలు 2 నెలలు 3 నెలలు ఉంటున్నది. అది అయిపోయిన కాడి నుంచి తాటికాయలు దొరికితే వీటితో ఉన్నది. మళ్ళీ తర్వాత ఉండదు, ఇంటి దగ్గర ఉండాలి. మాకు చుట్టుపక్కల ఏమీ లేవు, పరిశ్రమలు ఏమి. మరి ఖాళీగా ఉంటామే ఆడవాళ్ళు అందరము కూడా. అందుకని దూరం నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాం. రోజు ఆటో మీద వచ్చి చేసుకుని వెళ్తాం. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఈ పని? మేమండి అప్పుడే ఒక 20 ఏళ్ళుగా చేస్తున్నారండి వీళ్ళు. కంపెనీ మొదలుపెట్టి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది. మేమైతే ఈ సంవత్సరమే వచ్చామండి. ఎలా ఉందండి గత 20 ఏళ్ల క్రితం ఈ వ్యాపారం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అది మాకైతే మరి తెలియదు, ఓనర్ గారికే తెలియాలి. మరి ఓనర్ సంవత్సరం అంతా పోయింది, రాసే వచ్చిందని అన్నారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది మాకు తెలీదు. మన వర్షాలకైతే బడ్డీలు చాలా మట్టుకు నానిపోయి చాలా పోయినాయండి. మరి మామిడి తాండ్ర అంతా. మరి తాటి తాండ్ర ఎండకాస్తేనే, ఎండకాయ అయిపోతే పోతుందండి. ఎండకాయాలి మెయిన్. మామిడి తాండ్రన్న తాటి తాండ్రన్న చాలా మంది ఇష్టంగా తింటారు కదా. మేము అందుకే చాలా శుభ్రంగా అండి, చాలా నీట్గా చెక్కంలో వేసి అసలు ఎంత ఏమి చెత్త ఏమి లేకుండా అంత నీట్గా మేము అసలు పురుగు పట్టింది కానీ ఏముంచం, అన్నీ పాడేస్తాం. అసలు ఇంకా ఆ ట్యాంక్లో గట్ట అన్నీ బాగాలేని కాయ అంతా తీస్తుంది, గట్టికాయ పక్కెట్టేసి ఇదిగో మెత్తగా కాయ బాగున్న కాయ శుభ్రమైనది తీస్తాం. అసలు పురుగు పుట్ర ఏమి ఉండదు, అంత నీట్గా. చూసారు కదా మీరు తాండ్ర ఎలా ఉందో, చెక్కవలో వేసి పిండి వేసి అప్పుడు కలిపి వేస్తాం మేము బడ్డీకి. అంత నీట్గా చేస్తున్నాం మేము, ఎందుకంటే మేము తింటాం కదా గమ్ముని, అందుకని. కానీ దీన్ని తగ్గ రేటు గిట్టుబడి రావట్లేదు అంటున్నారు మా సార్ గారు. మీరు ఎంతమంది పడి చేస్తున్నారు కానీ గిట్టుబడి ఉండలేదు అంటున్నారు. మీకు వర్కర్లకి ఎంత జీతం ఉంటుంది? మాకండి 400 ఇస్తున్నారండి. మేమంటే పొరుగురు నుంచి వస్తున్నాం కదండి, మళ్ళీ ఆటో ఛార్జీ పెట్టుకోవాలి. ఆయనని మాకు టిఫిన్లు కాఫీలు అన్నీ ఇస్తారు. మరి మీకు ఇచ్చేటువంటి జీతం మరి మొత్తానికి ఇందులో వస్తుందంటారా? రావట్లేదని అంటున్నారండి. కానీ వీళ్ళు 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఇదే పనిలో ఉన్నామో ఇంకా అలా చేస్తున్నారంటండి. మీరు కట్ చేస్తున్నారు కదండి,
ఎట్లా ప్యాకింగ్ చేస్తారు దీన్ని? అంటే ఈ బరువు కానీ ఇవన్నీ ఎట్లా తోస్తారు? చేస్తామండి. ఇది ఉంది కదండి, దీన్ని 150 గ్రామ్స్ కాట వేసండి రోల్ చేసి ప్యాకింగ్ చేస్తాం. ఇదంటే రావచ్చండి 200 గ్రాములు అలా వస్తుంది. మేము 150 కట్ చేసుకుని అప్పుడు ప్యాక్ చేస్తాం. ఎంత ధర పడుతుందండి? ధర 80 రూపీస్ పడుతుందండి, 80 రూపాయలు. ఆ రోల్ వచ్చి 80 పడుతుంది. ఇది తయారవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఇలాగా వారం రోజులు పడుతుందండి. ఒక లేయర్ కాదు కండి, 9-10 లేయర్స్ వేయాలండి. అంటే ఇది తయారవడానికి 9 లేయర్స్. 10-9 కటింగ్ అవ్వకపోతే మళ్ళీ పట్టుకెళ్ళి వేస్తామండి. దీనికి బాగా ఎండ ఉంటేనే ఈ పని అవుతుందండి, లేదంటే ఇంకా బడ్డీలు మూసుకుని ఇంకా. ఎప్పుడైనా వర్షం పడింది అనుకోండి, అప్పుడు ఆవిడ ఇంకా ఉడకబెట్టి స్టోర్ చేస్తారండి. ఈ తాండ్ర అంశంలో తాటికాయల సేకరణ ఎలా జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంత పెద్ద ఆయన ఉన్నారు. బాబాయ్ మీ పేరేంటి? నా పేరు చేయనండి సార్. ఎట్లా ఈ తాటికాయలు మీరు ఎట్లా సేకరిస్తారు? చేస్తున్నామండి, ఇదిగోండి మొత్తం తాళ్ళండి నరికేస్తున్నారండి సార్. అసలు ఒక తాడు ఉంటుందిలే, మొత్తం ఎక్కడికక్కడ నరికేస్తున్నారు. అలాగే కష్టపడి అక్కడక్కడ ఏరుకుని వచ్చి మేము ఇక్కడికి తెచ్చి ఆ కాయలు పోగొట్టుకుంటాం అంతే. ఎప్పుడు వెళ్తారు ఈ కాయలకి? తెల్లగట్లు వెళ్తామండి. ఏ టైంకి వెళ్తారు? 3 ఆ టైంలో వెళ్ళిపోతాం. తెల్లగట్టు 3 గంటలకు వెళ్తారు? వెళ్తామండి. అక్కడి నుంచి పోగేసి వస్తామండి. అప్పుడు మీరు ఎంత దూరం వరకు వెళ్తారు? ఎక్కడండి బొబ్బర్లంకేండి మొత్తం అంతా తిరుగుతామండి. మొత్తం ప్రతి చెట్టు కాడికి వెళ్తాం. అలా తిరిగి వస్తాం. రోజుకి ఎన్ని కాయలు సేకరిస్తారు? ఎక్కడండి అయిగోండి ఇప్పుడు పొద్దుకి వెళ్ళాం, అయిగోండి ఇప్పుడు అట్టుకొచ్చాం 2 మూటలు అంతే. మరి ఇంతమందికి జనానికి మరి ఏం చేస్తామండి? మరి ఎందుకంటారు? ఏమన్నా చెట్లు తగ్గిపోవడం వల్ల ఈ సమస్య అంటారా? మొత్తం చెట్లు లేవండి, మొత్తం అన్ని నరికేసారు చెట్లు. గతంలో ఎలా దొరికేవండి? అయ్యండి అప్పుడు బోల్డ్ కాయండి. ఇప్పుడు అంటే నరకండి, ఇప్పుడు అలాంటి మొత్తం నరికేసారు చెట్లు. అందుకని పొద్దుగా తెల్లగట్లు వెళ్ళాం, అవి కూడా 2 మూటలు ఏరుకుని వచ్చాం. ఇప్పుడు బండి మీద 2 మనుషులు అండి. ఇంతమందికి మరి ఇక్కడికి మరి కాయలు పోగేయాలంటే మరి చూడండి. మరి అంటే చీకట్లో వెళ్తారు కదా, మరి పాములు గట్టా ఉంటాయి కదా తాడి చెట్లు అంటే? ఏండి బాబు బోల్డ్ ఉంటాయి, బోల్డ్ పాములు అన్నీ ఉంటాయి పుట్టల్లోంచి. అయ్యో కాళ్ళు అలా తిరుగుతాం. అలా గిట్టుబాటు అవుతుందా? ఇవన్నీ గిట్టుబాటు అవుతుందా మీకు ఇచ్చే జీతం ఈ దొరికే వాటికి? ఇస్తారు మా వాండగారు ఇస్తారండి. దాని గురించి ఏం కాదండి. ఇదండి చూడండి, మరి తెల్లగట్ల వెళ్తాం, అగో 2-4 మూటలు అట్టుకొచ్చాం అంతే. తాడి చెట్లు పెంచాలంట? పెంచాలి, నరికేయకోకుండా. ఎందుకండి ఇవన్నీ నరికేస్తున్నారు మొత్తం, తుక్కుని మొత్తం నరికేస్తారు. మాకు ఏమో కాయలు దొరకట్లే ఇంతమందికి జనానికి. అదేండి తాటి ఫేమస్ అంటారా ఈ ఏరియాలో? మరి ఫేమసే కదండి. మరి అయ్యా ఫేమస్ అని ఎందుకున్నా చూస్తున్నారు కదండి. చెప్తున్నాం కదా, తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా తిరిగి వీటన్నిటిని కూడా సేకరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చెట్లు తగ్గిపోవడంతో తాటి పండ్ల సేకరణ కొంత ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఈ అంశంలో తాడి చెట్ల పెంపకం విషయంలో ప్రభుత్వం తమకు సహకరించాలి, రైతులతో కలిసి కొత్త చెట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందువల్ల ఇలాంటి తాటి తాండ్ర మీద ఆధారపడేటువంటి రైతులు కానీ పరిశ్రమలు కానీ కూలీలకి కానీ ఉపాధి లభిస్తుందన్న అంశం అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు మనకు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అర్ధరాత్రి చీకట్లో వెళ్ళి ఈ తాటికాయల సేకరణ చేస్తున్నారు. తెచ్చిన వాటిని ఇక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెసింగ్ ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు ఉన్నారు. అమ్మ మీ పేరేంటి, ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మీరు తాటికాయల సేకరణ చేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ? మాదండి, నా పేరు మంగాలక్ష్మి అండి. నేను రావులపాలెం నుంచి వస్తున్నామండి. మేము 12 మంది వస్తామండి ఆటో మీద. వచ్చిన తర్వాత అండి మామిడికాయలు పాపం తెల్లరగట్ల 4 గంటలు 3 గంటల కాడ వెళ్ళండి పాపం ఏరుకుని తీసుకొస్తారండి. తాటిపండ్లు అండి తీసుకొచ్చిన తర్వాత వాటిలోని బాలేని కాయలండి పక్క తీసేసండి, మంచి కాయలు పండ్లు అన్నీ తీసి 2 సార్లు కడుగుతామండి గిన్నెల్లోని. కడిగి వాటిని మాగొట్టి పీసి తీసండి ఇలాగా పేసిని తీస్తామండి. చాలా టైం పడుతుందండి ఇలాగా కోయడానికి, ఇలా తీయడానికి ఇక్కడ చాలా టైం పడుతుందండి. పని అందరికీ కూడా చాలా పని కింద ఉంటుందండి. పని కూడానండి పేసిని తీయడం కట్టానండి.
అంటే అమ్మ ఇప్పుడు అన్ని యంత్రాలు వస్తున్నాయి కదా, మీరు ఇంకా చేతులతో ఎందుకు చేస్తున్నారు ఇవి? అంటే వీటికి ఇంకా యంత్రాలు రాలేదండి, చేతులతోటే చేస్తారండి. అందుకే అందరు కూడా వర్కర్స్ అందరూ కూడా చాలా మంది పని మామిడికాయలకి యంత్రాలు వస్తాయి కదా, మరి వీటి తాటికాయలకి ఎందుకు రాలేదు? తాటికాయలకి రాకండి, మరి జనం కూడా ఎక్కువ పడుతున్నారండి. మరి తాటికాయలకి రాలేదండి యంత్రాలు ఇంకానండి. ఏది ఈజీ అంటారు? మామిడి తాండ్ర ఈజీ అంటారా, తాటి తాండ్ర? మామిడి తాండ్ర కొంత అంత ఈజీ ఏమో కానండి, చాలా కష్టమైన పని అండి ఇది. అందుకే చేతులతో చేయాలి, అంతా చేతులతో చేసి ప్రాసెస్ అండి ఇది అంతానండి. బోల్ మంది పడతాం, మళ్ళీ ఏమో దాన్ని తీసుకెళ్ళి పేసు చేపలకు పామడం అండి. అలాగా మొత్తం 4-3 వెళ్ళి మళ్ళీ చేపల పాము అది ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ వేసి అలాగా వారానికి అండి మొత్తానికి రోజుకి 3 సార్లు చెప్పిన పాముతారండి. అలా వారం రోజులు ఎండాలండి. అంటే చాలా మంది తాటి తాండ్ర అంటే ఇష్టంగా తింటారు కదండి, మరి ప్రాసెసింగ్లో ఏమైనా గ్రేడింగ్ చేస్తారా మీరు? గ్రేడింగ్ ఏమి ఉండదండి, మామూలుగా ఒరిజినల్గానండి తాటి పేసిన తీస్తారండి. కొంచెం లైట్గా కొంచెం పంచదార ఒకటి వేస్తారు. ఇంక ఇందులో ఏ ప్రాసెస్ కలపరండి, అట్టుకెళ్ళి చేతులతో చేసిందే బచ్చంగా పాముతారు అంతే అండి. ఇందులో ఏం కలిపిది ఏమి ఉండదండి. అంటే చాలా మంది తాటి తాండ్ర అంటే గడ్డ కడుతుంది కదా, కెమికల్ కలుపుతారని ఆలోచిస్తారు కదా, అలాంటి వాళ్ళకి అసలు అలాంటి వాళ్ళకి భయపడక్కలొద్దండి. ఎందుకంటే ఒరిజినల్గా చాలా బాగా చేస్తామండి. ఇక్కడ మేమే చేస్తాం కాబట్టి అండి, ఇందులో అసలు ఏమీ కలపడం, ఇలా తీయడము అలా పట్టుకెళ్ళండి పంచదార కలిపి అలా బడ్డీల మీద పోతాం తప్పండి, ఇందులో అసలు ఏమీ కలపమండి. చాలా బాగా ఇలాంటి తీడాకండి 1 పావు గంట. మామూలుగా జనం 4 ఉంటామండి, 2 మనుషులు వచ్చాక తీడాకే సరిపోతారండి సాయంత్రం అంతానే. కన్నా మనుషులు ఏమోండి పేసిన తీసేవాళ్ళు పేసిన తీస్తారండి, పూతలు పెట్టేవాళ్ళు పూతలు పెడతారండి. మళ్ళీ అన్నీ ఏమోండి సీలింగ్ చేసేవాళ్ళు ఏం ప్యాకింగ్ చేసేవాళ్ళు ప్యాకింగ్ చేస్తారండి. అలా అందరూ అన్ని పనులు చేస్తామన్నమాట. తాటి తాండ్ర విషయంలో ఏమంటారు? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? గతంలో ఏమో తెలియదు కానండి, మేము వచ్చిన కాడి నుంచేనండి 4-3 మాలు 10 మంది దాకా పని చేసుకుని బ్రతుకుతున్నామండి. ఉపాధి పని పాపం అందరికీ పని చెప్తున్నారండి. అందరం ఎక్కడి నుంచో రావులపాలెం నుంచి వచ్చండి, ఇక్కడ అందరం కూడా పని చేసుకుంటున్నామండి ఈయన కంపెనీ పెట్టడం వల్ల. ఏడాది పొడుగున పని ఉంటుంది? ఏడాది పొడిగిన అంటేనండి మామిడి తాండ్ర పని మామిడి పళ్ళు వచ్చేదాకా చేస్తామండి. మామిడి పళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తాటి పళ్ళు ఎన్నాలు ఉంటే అన్నాలు చేస్తారండి, అప్పుడు దాకా ఉంటాయి అన్నమాట అండి. ఇంకా చాలా మంది ఇష్టంగా తింటారు కదండి, ఏం చెప్తారు వారికి? ఇష్టంగా తినొచ్చండి ఇది, దీంట్లో ఏమీ కూడా కలిపింది ఏమీ లేదండి. మన ఇంట్లో ఒరిజినల్గా ఎలాగైతే శుభ్రంగా చేస్తామో ఇక్కడ కూడా అలా శుభ్రంగా ఉంటుందండి, అందరూ కూడా సమృద్ధిగా తినొచ్చండి. అంటే మీరు తయారు చేసేది బయట అమ్ముతూ ఉంటారు కదమ్మా, మీరు అక్కడ అమ్మేటప్పుడు ఏం ఫీల్ అవుతారు? అమ్మేటప్పుడు ఫీల్ అవుతాకి ఇంకేం ఫీల్ అవుతాం, మేము చేసిందే కదండి, అక్కడికి వస్తుంది అందరూ కూడా తినొచ్చండి అక్కడ కూడానండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలే కదా, అమెరికా ఇలాంటివి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకు కూడా అండి ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్కి వెళ్తున్న వాటి అందరూ శుభ్రంగా తినొచ్చని చెప్తామండి. ఆరోగ్యానికి మంచిది చూస్తాం కదా, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తూ ఉన్నారు కదా. ఇలా ఏరుకొచ్చినటువంటి తాటి పండ్లను ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. చెడ్డ వాటిని పక్కకి తీసి కేవలం బాగున్న వాటినే ఇక్కడ గ్రేడింగ్ చేసి ఇక్కడ తాండ్ర తీసిన తర్వాత వాటిని ప్రాసెస్ చేయడానికి మనం ఇందాక తెలుసుకున్నాం కదా, దాదాపు 8-9 రోజుల పాటు ఇవి 9 లేయర్ల మీద ఆరబెట్టిన తర్వాత ఇది తాటి తాండ్ర కింద మనకు తినడానికి ఒక రూపు వస్తుంది. దాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా పంపించి ఇది అమ్మకాలు చేస్తారని చెప్తున్నారు. అయితే గతంలో కంటే ఇప్పుడు తాటి పండ్లు దొరకట్లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చి ఉపాధికి ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా పరిశ్రమలకు ఇబ్బంది ఏర్పడుతుంది, ఓనర్లకు కొంత ఆదాయం రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ అంశంలో రైతులు పట్టించుకోవాలన్న, అంటే తాడి చెట్లు ఏవైతే తొలగిస్తున్నారో వాటిని నిలుపుదల చేసి తొలగించకుండా ప్రభుత్వమే వారికి ప్రోత్సాహం అందించాలి, అవసరమైతే ప్రభుత్వమే తాడి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలన్న అంశం అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల నుంచి వినిపిస్తుంది. ఇంతవరకు మనం తాటి తాండ్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు మామిడి తాండ్ర ఏ విధంగా తయారు చేస్తారనే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇదివరకు తాటి తాండ్ర చెప్పారు, ఇప్పుడు మామిడి తాండ్ర గురించి చెప్పండి. ఎట్లా తయారు చేస్తారు దీన్ని? మీకు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? దాన్ని ప్రాసెస్ ఎలా చేస్తారు? మామిడికాయలు అయితే అండి మా సార్ గారు ఎప్పుడో ఆర్డర్ ఇచ్చుకుని తీసుకుంటారండి. తోటలకు వెళ్ళి వ్యాన్ తీసుకెళ్ళి తెచ్చుకుంటారు టన్నులతోటి. అవి మేము కాయలు అక్కడ వేసుకుని కాయలు మొగ్గేసుకుని వాటిని శుభ్రంగా కడిగి నీట్గా తొక్కొలిసి ఆ మిషన్లో వేస్తాము. ఆ మిషన్లో వేసింది జ్యూస్ వస్తుంది, టెంకల్లా విడిగా వస్తాయి. ఆ జ్యూస్లో కొంచెం పంచదార కలిపి తక్కువగాని, షుగర్ వాళ్ళు గట్టా ఉంటున్నారు కదండి, అందుకని చాలా తక్కువ కలిపి వేస్తున్నాము. అది ఇలా పూతలు పెడతామండి, ఓ 30 పూతల దాకా పెడితే అప్పుడు కోయడానికి సరిపడా దళసరి వస్తుంది అనమాట.
బెల్లంది కావాలని ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి బెల్లం వేస్తారండి. మరి మామిడి తాండ్ర చూడడానికి చాలా లావు ఉంటుంది, ఇక్కడ ఏమో సన్నగా సాగులు 4 పూతలు 5 పూతలు వేసింది అంతేనండి. ఇంకా దీన్ని 30 పూతల దాకా వేస్తేనే లావు వస్తుందండి. అలా మేము గంటకో పూత చొప్పున వేయాలండి. ఇది గంటకో పూత చొప్పున వేస్తేనే అది అలాగా రోజుకి ఎండ ఉంటే ఓ 3-4 పూతలు వెళ్తాయి. అవి వెళ్ళిన కాడ నుంచి అవి నీట్గా మేము చేస్తాం కాబట్టి మళ్ళీ సాయంత్రం 4 అయ్యేటప్పటికి ఈగలు గట్ట ఏం వాలకుండా మళ్ళీ చీరలు కప్పి బరకాలాగో డబల్ బరకాలు వేసి కప్పుతామండి. అంత శుభ్రంగా చేస్తాం. అంటే ఎలాంటి మామిడికాయలు వాడతారండి? అన్నిటికి కూడా కలెక్టర్ మామిడికాయ వాడతామండి. ఇంకా వేరే ఏమీ అందరిలాగా వాడమండి. కలెక్టర్ మామిడికాయలు ఒకటే తెస్తున్నారు మా సార్ గారు, మేము అయ్యే తెస్తున్నాం. అంటే ఏ పండైనా వాడచ్చా లేదా అదే వాడాలంటారు? అంటే వేరే వాళ్ళు అందరూ కూడా ఇంకా వేరే అన్ని రకాలు వాడుతున్నారంటండి. వీళ్ళు మాత్రం కలెక్టర్ మామిడికాయ తెస్తారండి. రేట్ ఎక్కువైనా కలెక్టర్ మామిడికాయ తెస్తున్నారు. అసలు మేమైతే అసలు కుళ్ళిపోయి కానీ ఏమి వేయం, అన్నీ తీసి అయ్యో చెత్త అక్కడ పోగొట్టేస్తామండి. ఇప్పుడు తాటి తాండ్రకి 9 లేయర్లు అవుతాయి అన్నారు, దీనికి ఎంత? దీనికి ఓ 25-30 వేయాలండి. దీనికి అలాగే వేస్తేనే దలసరండి. అదైతే పలసన, మీరు చూసారు కదా, అది పలసన. ఇదైతే దలసర ముక్క రావాలి, ఈ మాత్రం సైజు రావాలి కదండి. అందుకని ఇది ఓ 25-30. మామిడి తాండ్రకి ఎంత టైం పడుతుందండి? మామిడి తాండ్రకైనా ఒక వారం రోజులు పడుతుందండి. కాకపోతే అది గమ్మున ఆరదు తాటి తాండ్రి. ఇది గంటకు ఒక పూత ఆరుతుంది. ఇది రోజుకి 5 పూతలు 4 పూతలు ఎండను బట్టి వేస్తాము, గంటకి వేసేస్తాము. అది దాన్ని బట్టి ఇది వారం రోజుల్లో వస్తుంది. అది 9 పూతలైనా వారం రోజులు పడుతుందండి. అది గమ్మున ఆరదు. మెయిన్ నిల్వ విషయానికి వచ్చేసరికి ఇది 365 రోజులు నిల్వ ఉంటుందండి. ఉంటుందండి. అంటే ఇందులో ఏమీ కలపం మేము, కానీ పొయ్యి మీద పెట్టి నీళ్ళు ఎగిరిపోయేలాగా ఇప్పుడు ఉడకబెడుతున్నారు కదండి, అలా ఉడకబెడతాము. ఉడకబెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టి అలా దాచుకుంటాము. అది అసలు ఇంకా పాడవుతుంది అన్నది గట్టి ఏమి ఉండదు. ఇంకో మాకు అంత నిలవ ఉండేలాగా ఏమి పెట్టుకోలేదండి. ఎందుకంటే ఎప్పుడప్పుడే ఫంగస్ గట్ట పడతా ఉంటాయి కదా కొన్ని చోట్ల. అసలు ఇంకా అలా పురుగు గట్ట పడతాం కానీ ఏమి ఉండదండి. ఎవరైనా గమ్ముని చుట్టుపక్కల అంటించినా ఆ తుక్కు నల్ల తుక్కు వచ్చి పడుతుంది తప్ప అసలు మాకు పురుగు గట్ట పట్టేలాగా నిలవదే. అసలు పోయిన కాయ కానీ మంచి కాయలు వాడుతున్నాం. ఎందుకంటే చాలామంది కొనుక్కుంటున్నారు, మేము చూస్తుండగా మేము అలాంటివి వేయం కదండి, మేము తింటాం కదా. మీరు దయించి లోన్లు ఏమైనా ఇప్పితే కొంచెం వీళ్ళు ఇంకా కొంచెం డెవలప్ చేసుకుని ఇంకా కొంచెం దూరాలు వెళ్ళి ఆర్డర్లు ఇచ్చుకుని ఆ మామిడికాయలు గట్ట తెచ్చుకుంటే మా అలాంటి లేని వాళ్ళకి పనులు ఉంటాయి. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం. కార్మికులకి ఉపాధి కలగాలంటే యాజమాన్యాలకి ప్రభుత్వ సహకారం కావాలంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు. అయితే మామిడి తాండ్ర విషయానికి వస్తే ఈ కనీసం వారం రోజుల పాటైనా తయారీకి సమయం పడుతుంది. అందువల్ల లేయర్లుగా దాదాపు ఒక 25 లేయర్లు అన్నా కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎండలో ఆరబెట్టి వాటిని తయారు చేసి ఎక్కడైతే కొనుగోలుదారులు ఉంటారో ఆ కొనుగోలుదారులకి వీటిని చేరవేస్తున్నారు. ఎందుకంటే సహసిద్ధంగా వేసవికాలంలో మామిడి పండు రూపంలో తింటారు. అయితే తర్వాత చాలామంది మామిడి పండు తినాలన్నా కూడా దొరకదు. కాబట్టి ఈ విధంగా తాండ్ర రూపంలో వారికి ఉన్నటువంటి కోరికను తీర్చుకున్నటువంటి సందర్భం అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఈ తాండ్రలన్నింటినీ కూడా తయారు చేసినటువంటి విధానం మనం చూడడం జరిగింది. వీటి ప్రాసెస్ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కార్మికులకు ఉపయోగపడే విధంగా ఈ లోన్లు కావచ్చు, లేదంటే ఈ తోటల మీద పెంపకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోత్సాహం కల్పించాలంటున్నారు కార్మికులు. చూస్తున్నాం కదా, తాటి తాండ్ర మామిడి తాండ్ర అంటే తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో కూడా చాలామంది ఇష్టంగా తింటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే వీటి తయారీ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక పరిశ్రమ నడపాలంటే కొంతమంది వర్కర్లతో కూడుకున్నటువంటి సమస్య ఉంటుంది. అందువల్ల ఆ వర్కర్ల పనితీరు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏంటి, ముఖ్యంగా పరిశ్రమల నుంచి ప్రభుత్వాలకి అందిస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏమైనా ఉన్నాయా లేదా ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మనం చూస్తున్నాం కదా, ఈ ఆత్రేయపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆత్రేయపురం ఈ తాటి తాండ్ర మామిడి తాండ్ర పూతరేకులకి ఏ విధంగా ఫేమస్ అనేది మనకి అందరికీ తెలిసిందే. ఆత్రేయపురం పేరు చెప్తేనే చాలా
చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది తెలుగు వారికి తెలియని వారు ఉండరు. అందరూ కూడా ఈ తినేటువంటి వంటకాల అంశంలో ఈ ప్రసిద్ధి చెందినటువంటి పూతరేకు, మామిడి తాండ్ర, తాటి తాండ్ర ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఇంతటి ఎండలో ఇవన్నిటిని కూడా ఎండబెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే చిన్న తరహా పరిశ్రమలు నడిపిస్తున్నటువంటి మనతో పాటు యజమాని ఉన్నారు. అసలు ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు, లాభ నష్టాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అండ్ మీరు ఎప్పటి నుంచి ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారు? ఎట్లా ఉంటుందండి ఈ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము 10 సంవత్సరం మట్టి చేస్తున్నాను. తాటికెళ్ళి పోగొట్టుకు రావాలంటే తెల్లారి ఎట్లా 3 గంటలు 4 గంటలకి వెళ్ళాలండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తాటి చెట్ల మీద కొంచెం శ్రద్ధ చూపించాలండి. తెలంగాణ ప్రభుత్వం అయితే తాటి చెట్లని పెంచి పోసేస్తుంది. అదే ఆ కొళ్ళు నేరా అని చెప్పాను. ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ అంటే తాటి తాండ్రే. దాని మీద ఒక 300 మంది 500 కుటుంబాలు బతుకుతున్నారు. కాకపోతే ఒక 4 సంవత్సరాలు మట్టి తాటి చెట్లు నరికేస్తున్నారండి. దానివల్ల జీవనోపాధి నా దగ్గర 30 మంది ఉండేవారు. ఈ రోజు 10 మంది వస్తున్నారు తాటి చెట్లు లేక. తాటి చెట్లు తొలగిస్తున్నారు రైతులు. ఎందుకంటే మరి గవర్నమెంట్ ప్రోత్సాహం లేకండి. అంటే రైతులకి ఎలాంటి ఉపయోగం లేక వాటిని తొలగిస్తున్నారు. ఉందండి. తాటి చెట్టు అంటే ఓన్లీ తాటి తాండ్రకే కళ్ళు, తాటాకులు మొత్తం ఒక 5 రకాలుగా ఉపయోగపడుతుంది తాటి చెట్టు. అలాంటిది మరి ఎందుకు నరికేస్తున్నారు? ఇటుక బట్టి వాళ్ళు ఒత్తిడి వల్ల నరికేస్తున్నారు. అంటే ఒక చెట్టు ఒక ఫలం రావాలంటే ఎంత పడుతుంది తాటి చెట్టు? తాటి చెట్టు ఫలం రావాలంటే ఇప్పుడు చెట్టు నాటామంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 50 సంవత్సరాలు 150 సంవత్సరాలు అవుతుందండి చెట్టు. అలాంటిది 150 సంవత్సరాల చెట్టు నరికేస్తుందంటే ఇప్పుడు మళ్ళీ మన పిల్లలు ఒక 100 సంవత్సరాల దాకా మళ్ళీ చెట్టు దొరుకుతుంది తాటి చెట్టు. ఒక కాకి గూడు పెట్టాలన్నా, ఒక పిట్ట చిలక గూడు పెట్టాలన్నా తాటి చెట్టు ఆధారం. అలాంటిది తాటి చెట్లు నరికేస్తున్నాను. ఓన్లీ తాటి తాండ్ర గురించి, తాటికేళ్ళ గురించి, తాటి చెట్టు గురించి కాదు. ఇప్పుడు మన జీవనం కదా పక్షులకైనా తాటి చెట్టు అవసరం. ఇక్కడ మనం 10 మంది బతకాలని తాటి చెట్టు అవసరం. మీరు మరి ఇప్పుడు చెట్లు ఏమంటున్నారు మీ సేకరణ ఎలాగా? ఇంకా అదే తక్కువ దొరుకుతుందండి. తక్కువ రావడం ఇప్పుడు 30 మంది చేసేవాళ్ళు ఇప్పుడు 10 మంది చేస్తున్నారండి. సాధారణంగా ఎంత టైం పడుతుందండి మామిడి తాటి తాండ్ర రావడానికి? మీకు 15 రోజులు పడుతుందండి. అది మామిడి తాండ్ర అయితే అండి? మామిడి తాండ్ర అయితే 6 రోజులు పడుతుందండి. ఇప్పుడు మామిడికాయలు మీకు ఈజీగా దొరుకుతుందండి, అవి కూడా కష్టంగా ఉన్నాయి? మామిడికాయలు అంటే ఇది వరగా దొరికింది. ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే ఉందండి. అంటే రేటు కాపు ఎక్కువ వచ్చిందండి ఈ సంవత్సరం. వాళ్ళకు కూడా ఇబ్బంది పడ్డారండి రేట్ లేక. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే రేట్ ఎక్కువగా ఉందండి. ఈ సంవత్సరం అయితే మామిడికి బాగానే దొరికింది. మీకు ఎంత టైం పడుతుందండి ఈ ప్రోడక్ట్ చేతికి రావడానికి? తాటి తాండ్ర అయితే 15 రోజులు అండి. మామిడి తాండ్ర అయితే 10 రోజులు పడుతుంది. అంటే వేసవికాలం, వర్షాకాలం ఈ 2 నెలలు ఈ 2 తాండ్రలు తయారు చేస్తారు? 2 నెలలు మామిడి తాండ్ర అండి. తాటి తాండ్ర అయితే 3 నెలలు ఉంటుందండి. దీన్ని మళ్ళీ ఎలా అమ్ముతారండి మీరు? మనకి ఆర్డర్లు ఉంటాయండి, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామండి. అంటే తాటి తాండ్ర రేట్లు ఎలా ఉంటాయి, మామిడి తాండ్ర రేట్లు ఎలా ఉంటాయి? తాటి తాండ్ర 250 నుంచి 300 దాకా ఉంటుందండి. మామిడి తాండ్ర అయితే 150 నుంచి 200 దాకా ఉంటుంది. చూస్తున్నాం కదా ఈ మామిడి తాండ్ర, తాటి తాండ్ర తయారీ విధానం. వీటి తయారు చేయాలంటే కేవలం ఒక్క రోజులో అమలయ్యేటువంటి పని కాదు. ఖచ్చితంగా ఈ ప్రాసెస్కి మినిమం 10 రోజుల పాటు సమయం పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బయట మామిడి తోటల్లో దొరికేటువంటి ఈ తోతాపురి మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మామిడి తాండ్రకు ఉపయోగిస్తున్నారు. ఇంకా తాటి చెట్లను అర్ధరాత్రి 3 గంటల నుంచి చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని సేకరించి ఇక్కడ కుటీర పరిశ్రమలు తీసుకొచ్చి మామిడి తాండ్ర గుజ్జును తీసి ఈ విధంగా తాటి తాండ్రను కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనకు తెలుసు ఈ తాటి తాండ్ర, మామిడి తాండ్ర ఎంత తెలుగు రాష్ట్రాల్లో ఇష్టంగా తింటారో. ఇలాంటి ఇష్టంగా తినేటువంటి వంటకానికి ప్రభుత్వ సహకారం కావాలంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కుటీర పరిశ్రమ నిర్వాహకులు. కార్మికులు తమ ఉపాధి కావాలన్నా కూడా ఈ ప్రోడక్ట్ సరైనటువంటి ధరలు, అంటే ఈ ఏడాది మామిడి ధర తగ్గడంతో కొంత ఈ పరిశ్రమలకు కొంత లాభం జరిగినా ఈ తాడి చెట్లు రైతులు పూర్తిగా నరికివేస్తుండడం, చాలా తోటల్లో తొలగిస్తుండడంతో ఈ తాడి చెట్ల నుంచి వచ్చేటువంటి తాటికాయలు దొరక్క ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తెలంగాణలో ఏ విధంగా అయితే ఈ తాడి చెట్లను పెంపకాలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తాడి చెట్లను ఈ పెంపుదల చేసి రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు ఈ మామిడి తాండ్ర, తాటి తాండ్ర తయారు చేసేటువంటి నిర్వాహకులు. ఇది మనం చూసాం కదా తాటి తాండ్ర, మామిడి తాండ్ర తయారీ విధానం గురించి. మరొక
మరొక గ్రౌండ్ రిపోర్ట్లో మరొక అంశంతో కలుద్దాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్.